ఇగో 2ంటికి కాంచి ఇవన్నీ సర్దుకున్నా. 32, 31 వచ్చినాయి. ఇవేమో తులసి మొక్క బయట వాన వచ్చేస్తుందని బయటకు అది పెట్టాను. ఇవేమో కమలావత్తులు పెట్టుకున్నాను వెంకటేశ్వర వారికి, కృష్ణుడికి, రోజువారి దీపాలు. ఇది అమ్మయ్య. కానీ ప్రసాదాలు మాకు గరిగిపాటులాగా 100 రకాల ప్రసాదాలు చేయక్కర్లేదు, 100 రకాల బొట్లు ఎట్టక్కర్లేదు అన్న. నేను బొట్లు పెడతాలేదు రండి. ఈ వేళ మటుకి పద్మ వేసాను, పళ్ళిలో వేసాను. అక్కడ తులసి కూడా ఇప్పుడే బొట్టు పెడతాను. ఎందుకంటే ఎక్కువ బొట్లు పెట్టకూడదు తులసి మొక్కకి. పెడితే తులసి మొక్క మామూలుగా ఉండదు. అది అర్థమైంది అనుకుంటా. అదండి, ఇలాగన్నీ కలుపుకొని చేసుకుంటున్నాను. ఏంటంటే పళ్ళి ఇంట్లో పెట్టుకుని అరటి తోటల చుట్టూరు పళ్ళిని చుట్టూరు పెట్టి వెలిగించాలన్నమాట. వర్షం నిన్న రాత్రి అసలు దీపం పెట్టుకునే టయాన్ని మామూలుగా రాలేదండి. ఇక అక్కడ కూడా పెట్టాను. మా కృష్ణకి నామం పెట్టాను చూడండి. వాళ్ళ అమ్మ ఎలా సర్దిదో కానీ నేను సర్దరాపోతున్నాను. కిట్టయ్య మీ అమ్మ నీకు ఎలా ముస్తాబు చేసేదో కానీ మీ యశోదమ్మ నాకు నువ్వు సరిగ్గా కూర్చుంటలేదు, నుంచుంటలేదు, మరి ఆ నెమ్మదికి నిలబడతలేదు. ఏం చేయమంట పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడంటే బొద్దుగా ఉండేవాడు చిన్నప్పుడు. పెద్దోడు అయిపోయావు కదా, అటు ఇటు కదిలిపోతాడు. బొద్దుగా ఉండి ఒకే చోట ఉండేవాడు అనుకుంటా. అమ్మ బాగా కుప్పు పెట్టి నెమ్మదికి పెట్టిది. ఇప్పుడు నా మాట వింటలేదు. ఇప్పుడు పూజ అయ్యే వరకు అన్నా ఇను, నీ పూజ అయ్యే వరకు, నీ కళ్యాణం అయ్యే వరకు ఇను తండ్రి, ఇను. కళ్యాణం అయ్యే వరకు నా చేత ఏం చేయించుకుంటావో అన్నీ చేయించుకో. కళ్యాణం అయ్యే వరకు నా చేత ఏం చేయించుకుంటావో అవన్నీ చేయించుకో. బాగున్నదా? ముగ్గెట్టాను, అక్కడ ముగ్గెట్టాను నీ పీట మీద చెట్టు. మాకు చెట్టయ్య తులసి చెట్టులోంచి ఎలా కనిపిస్తుందట చూడండి. 2 వేసుకోవాలి, 2 మొక్కలు వేసి. కృష్ణుడు బొంద, తులసి బొంద. ఒక ప్రదర్శన వంటి ప్రదర్శన నీకయ్యా, వంటి ప్రదర్శన నీకయ్యా. భక్తి మార్గం భక్తి ఉండేటట్టు చెయ్యి తండ్రి మాకు. 2వ ప్రదర్శన నీకయ్యా, వైకుంఠపురము నాకయ్యా, వైకుంఠపురము నాకయ్యా. 3వ ప్రదర్శన నీకయ్యా, 3వ ప్రదర్శన నీకయ్యా. 3వ ముక్కోటి దేవతలు ఆశీర్వాదాలు నాకయ్యా. 4వ ప్రదర్శన నీకయ్యా, 4వది నాణ్యాలు నీకయ్యా, నాకయ్యా. లక్ష్మీ కటాక్షం నాకయ్యా. 5వ ప్రదర్శన 5వ తనం, 35 తనం ఇవ్వయ్యా. 5వ ప్రదర్శన నీకయ్యా, 5వ తనం నాకయ్యా. అనుకుంటూ కృష్ణయ్య వచ్చేసారు. మా దుర్గమ్మ, పార్వతి, సరస్వతి అందరూ నీకోసం వచ్చేసారయ్యా. వచ్చేసారు చూడు, వచ్చేసారు. చిలకమ్మ కృష్ణకి రెడీ చేస్తున్నా. పూజకాడికి రెడీ అవుతున్నారు కృష్ణయ్య రెడీ అవుతున్నారు. 6ంటికి 7ంటికల్లా రెడీ అవ్వాలి కదా, మొత్తం టైం అయిపోతుందంట. రెడీ అవుతున్నారు. 6:30 7:30కే మొత్తం టైం. ఆ టయానికి రెడీ చేస్తున్నా, ఆ టయానికల్లా రెడీ చేస్తున్నా. మొత్తం టయానికి రెడీ చేయాలి కదా. గబగబారు చేయండి. మంగళవాద్యాలు రమ్మను, అందరినీ రమ్మను. అందరూ రావాలి మన ఇంటికి, మంగళవాద్యాలతో సహా రావాలి. వస్తారు మంగళవాద్యాలు వస్తాయంట, రెడీ అయ్యేటప్పటికి వస్తాయంట. అడుగో వచ్చేస్తున్నాడు. వచ్చేసారమ్మా. అదిగో లలిత సహస్రం, లలితమ్మ, కామాక్షి, దుర్గమ్మ, పార్వతి, సరస్వతి. చూసారా ఎంతమంది లెక్కెట్టండి ఎవరెవరు వచ్చారో. అది లలిత సహస్రం వింటున్నారా?
లలితా శాసనం వింటున్నారమ్మా? వినండి వినండి వినండి. ఈ త్రైలోకాః అనేటువంటిది సంప్రదాయ పరంపరలో అదేవిధంగా చతుర్దశ భువనాలు కదా అంటారు. అంటే ఎన్ని భువనాలు ఉన్నప్పటికీ కూడా ఊహించుకుంటే మనం ఇవన్నీ కూడా భూలోకంలో మనం స్మరించేటువంటివి కనుక మన పైన ఉండేవి మన కింద ఉండేవి కనుక అగ్రలోకాలు ఉపలోకాలు మనలోకము కనుక మూడుగా మనం వర్గీకరించుకోవాలి. ఈ ముల్లోకాలకి ప్రభు ఎవరు అంటే పరమశివుడు. ఆ తత్వాన్ని చెప్తూ ఉన్నది భూలోకము కింద ఉండేటువంటి